హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8 అడుగులు వెడల్పు 25 అడుగులు పొడవు ఉన్న స్థలంలో ఒక షాప్ కట్టినట్లయితే ఆ షాప్ ఇంటీరియర్ వర్క్కి ఎంత ఖర్చు అవుతుందని డీటెయిల్గా తెలుసుకుందామండి. ఆల్రెడీ ఈ వర్క్కి సంబంధించి నేను 3 వీడియోలు అప్లోడ్ చేశానండి. అందులో తాపి పనికి ఎంత ఖర్చు అయింది, పెయింటింగ్కి ఎంత ఖర్చు అయింది, ఎలక్ట్రికల్కి ఎంత ఖర్చు అయింది అనే పూర్తి వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఈ వీడియోలో అయితే మనం వుడ్ వర్క్, అదేవిధంగా షాప్కి నేమ్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి కదండి. సో ఆ వర్క్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి, ఓకేనా. సో వీడియో అయితే అక్కడే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా హౌస్ కానీ షాప్ కానీ కట్టాలనుకుంటున్నట్లయితే మన వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతాయి, ఓకేనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 కోటింగ్లు పుట్టి పెట్టి పేపరింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రైమర్ వేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మీకు బడ్జెట్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి, ఎందుకంటే స్టార్టింగ్ 2 వీడియోలు అప్లోడ్ చేశాను కదా. సో వాటిలో తాపి పనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అంటే ఫస్ట్ వీడియోలో మనం పునాది కట్టిన దగ్గర నుంచి బ్రిక్ వర్క్ వరకు ఏ మెటీరియల్ కొన్నాం, ఎంత బడ్జెట్ అయిందని చెప్పడం జరిగింది. రెండో వీడియోలో ప్లాస్టింగ్స్ మిగతావన్నీ కూడా ఎంత ఖర్చు అయిందని చెప్పడం జరిగిందండి. సో స్టార్టింగ్ అయితే మనకు అయిన బడ్జెట్ రేకులు బిగించినంత వరకు కూడా 1,82,400 రూపాయలు అని చెప్పాను. సో ఆ తర్వాత వీడియోలో మనకి 92,000 రూపాయలు అయితే ఖర్చు అయింది డోర్స్కి, ఎలక్ట్రికల్ హీటర్కి సంబంధించి. సో అప్పటి వరకు మీకు చెప్పిన బడ్జెట్ ఓకే. సో ఇప్పుడు మూడోదండి, మొత్తం టోటల్ అంతా కలిపి. సో ఇక్కడ వుడ్ వర్క్ అయితే మాత్రం మాకు ఎంత బడ్జెట్ అయిందని డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి వుడ్ వర్క్ అంటే ఎంట్రన్స్ దేవుడి గది, తర్వాత కౌంటర్ అండి. సో ఇది సెలూన్ షాప్ కాబట్టి సెలూన్ షాప్కి తగ్గట్టు డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కౌంటర్ అనేది. అదేవిధంగా ప్రొడక్ట్ పెట్టడానికి ఒక డ్రెస్సింగ్ ఏరియా కబోర్డ్ టైప్ ఒకటి, బ్యాక్ సైడ్ 2 గ్లాసులు అండి. అదేవిధంగా కార్నర్ గ్లాసులు, ఇంకా చిన్న చిన్న వర్క్లు బ్యాక్ సైడ్ మెస్ సైడ్ ఇదంతా కలిపి. సో ఓవరాల్గా కలిపి మాకు వుడ్ వర్క్ మొత్తానికి అయిన బడ్జెట్ 1,10,000 రూపాయలు అయితే అయిందండి. మెటీరియల్ ప్లస్ లేబర్ అంతా కలుపుకొనండి, అంటే మెటీరియల్ మొత్తం తెచ్చుకొని మాకు వర్క్ చేసి అప్పచెప్పడానికి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డిజైనింగ్ అంతా కూడా, ఓకేనండి. అలానే ఈ పనికి సంబంధించి ఒక్కొక్క పనికి సంబంధించి పార్ట్లుగా మీకు విడదీసి చెప్పాను. అంటే సీలింగ్కి ఎంత ఖర్చు అయింది, పెయింటింగ్కి ఎంత ఖర్చు అయింది, అదేవిధంగా ఐరన్ గేట్లు ఉన్నాయి కదా, జింక్ గేట్స్ అన్ని కూడా వాటికి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు చేయిస్తున్న ఈ వుడ్ వర్క్ ఎంత ఖర్చు అవుతుంది, అలానే ప్రతి ఒక్కటి కూడా తాపి పనికి సంబంధించి లేబర్ రేట్లకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మా ఉత్తరాంధ్రలో విజయనగరం డిస్టిక్ బొబ్బిల్లో అయిన ఖర్చు అండి, ఓకేనా. సో మీ ఏరియాలో కొన్ని రేట్లు తగ్గొచ్చు, కొన్ని దగ్గరలో రేట్లు పెరగొచ్చు కూడానండి. సో ఓవరాల్గా మాకు ఇక్కడ ఎంత బడ్జెట్ అయింది అనేది చెప్పడం జరిగిందనమాట, ఓకేనండి. సో మాకు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఓన్లీ షెడ్ కట్టి రేకులు బిగించి అవి చేసినంత వరకే మాకు 1,82,000 రూపాయలు అయిందని చెప్పాను మీకు. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే మిగతా పనులు అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ పైపులు ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటికి సంబంధించి కూడా మీకు చెప్పడం జరిగింది, ఓకేనండి. ఇవి కొన్ని దగ్గరలో హోల్సేల్ రేట్లు ఉండొచ్చు, అంటే తక్కువలో రావచ్చు, కొన్ని దగ్గరలో ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట, ఓకేనా. సో కొన్ని దగ్గరలో సీలింగ్ వర్క్ మెటీరియల్ కొంచెం తక్కువకు దొరకవచ్చు, కొన్ని దగ్గరలో టైల్స్ తక్కువకు దొరకవచ్చు, అదేవిధంగా కొన్ని దగ్గరలో పెయింటింగ్ ఇలా అన్నమాట. సో ఇంతే బడ్జెట్ అవ్వాలని అయితే లేదు కానండి, మా ఏరియాలో ఎంత బడ్జెట్ అయిందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేమ్ బోర్డ్ కానీ ఎంట్రన్స్ నేమ్ బోర్డు, ఇక్కడ ట్యూబ్ లైట్స్ కానీ, అంటే ఎంట్రన్స్కి సంబంధించి కొంచెం వర్క్లు జరిగాయండి. ఇవి మొత్తం కలిపి మాకు మళ్ళీ 16,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఫ్రంట్ రేకులు చిన్న బిగించడానికి, అదేవిధంగా నేమ్ బోర్డ్స్ 2 నేమ్ బోర్డ్స్, మిగతా చిల్లర ఖర్చులన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కలిపి మాకు 16,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. సో ఓవరాల్గా మాకు అయిన ఖర్చు వుడ్ వర్క్కి నేమ్ బోర్డ్స్కి అన్నీ కలిపి 1,26,000 రూపాయలు అండి. వుడ్ వర్క్ వరకు 1,10,000 రూపాయలు ఖర్చు అయింది, నేమ్ బోర్డ్స్కి అన్నీ కలిపి 16,000 అని చెప్పాను కదా. సో ఓవరాల్గా మాకు అయిన ఖర్చు 1,26,000. అలానే షాప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మాకు ఏ మెటీరియల్ పడింది, ఎంత ఖర్చు అయిందని మీకు చెప్పాను కదండి. సో పునాది రాయి 7,000, 40 mm మెట్లు 2,800, బేబీ చిప్స్ 500, అలానే బ్రిక్స్ 18,000 రూపాయలు, 1000 ఇటుకలు ఖర్చు అయ్యాయి. లింటల్ 3 ఫోల్డ్లు 2,000, 8 mm రాడ్లు 2 600, శాండ్ 12,000 రూపాయలు, సిమెంట్ 16,500, పైప్స్ రేకులన్నీ కలిపి 20,000 రూపాయలు, గుమ్ములు తీయించి క్లీనింగ్ చేయించి పునాది కట్టడం ఇవన్నీ కలిపి 22,000 రూపాయలు, షాప్ మేము కట్టడానికి తాపి పనికి సంబంధించి 50,000 రూపాయలు, అలానే ఎలక్ట్రికల్ పైపులు బాక్సులు అన్నీ కలిపి 6,000 రూపాయలు, అదేవిధంగా గ్రేట్లు సేఫ్టీ గేట్లు బ్యాక్ సైడ్ గ్రిల్స్ అన్నీ కలిపి 17,000 రూపాయలు, వాటరు కరెంట్ బిల్లు అదేవిధంగా మాకు టీ ఖర్చులు అన్నీ కలిపి ఒక 6,000 రూపాయలు అయ్యాయి. అలానే సీలింగ్ వర్క్ 18,000,
టైల్స్ వర్క్ సంబంధించి 20,000 రూపాయలు ఖర్చు అయింది. పెయింటింగ్ పుట్టి అంతా కలిపి 20,000 రూపాయలు ఖర్చు అయిందండి. అలానే మొత్తం అంటే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ప్రొఫైల్ లైట్స్, స్విచ్లు, వైరింగ్ ఇదంతా కలిపి మాకు 34,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఓకేనా. వుడ్ వర్క్కి 1,10,000 రూపాయలు. నేమ్ బోర్డ్స్, అదేవిధంగా డ్రమ్ములు అద్దెకి తెచ్చామండి మేము షాప్ కట్టడానికి. ఆ డ్రమ్ములకి ఇలా చిన్న చిన్న వాటికి కలిపి మొత్తం కలిపి 16,000 రూపాయలు. సో ఓవరాల్గా మాకు అయిన బడ్జెట్ ఏంటంటే షాప్ కట్టడానికి 4,400,000 రూపాయలు ఖర్చు అయిందండి. అంటే రౌండ్ ఫిగర్గా 4 లక్షలు అనుకున్నా, 400 పక్కన పెట్టేయండి. ఓకేనా. సో 4 లక్షల రూపాయలకి షాప్ మొత్తం ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగిందండి. ఇందులో మీకు డివైడ్ చేసి వీడియోస్ నేను ఎందుకంటే చేశాను, కొంతమంది అంటే ఇది సెలూన్ షాప్ అండి, ఈ షాప్కి సంబంధించి మేము ఇంటీరియర్ వర్క్ ఇలా చేయించామన్నమాట. కొంతమంది ఆ విధంగా చేయించాల్సిన పని లేదు అన్న, మేము టెంపరీగా షాప్ కడదాం అనుకుంటున్నాం అన్న, వుడ్ వర్క్ కాదు, పెయింటింగ్ పుట్టిలు ఇవేమీ అవసరం లేదు అనుకుంటుంటారు కదండి. సో అలా మీరు కట్టినట్లయితే మీకు ఎంత మెటీరియల్ అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా మీకు డీటెయిల్గా తెలుస్తుందండి. ఓకేనా. సో మీరు స్టార్టింగ్ 2 వీడియోలో చూసారంటే తాపి పని వరకు, గేట్లు, ఈ కరెంటు పని ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో అప్పటి వరకు సరిపోతాయి. లేదంటే ఇంకొంచెం మేము బడ్జెట్ పెట్టగలమన్నా అన్నట్లయితే సీలింగ్, టైల్స్కి ఎంత బడ్జెట్ అయిందని కూడా మీకు డీటెయిల్గా చెప్పాను. సో ఇప్పుడు వుడ్ వర్క్ సంబంధించి చెప్పాను, పెయింటింగ్ సంబంధించి కూడా చెప్పానండి. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా డివైడ్ చేసి చెప్పడం జరిగింది, దేనికి ఎంత మెటీరియల్ పడుతుంది. సో మాకు ఇక్కడ ఉన్న రేట్లు బట్టి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్న సాయిల్ బట్టి మేము వర్క్ చేసాము. ఓకేనండి. కొన్ని దగ్గరలో బీమ్స్ రన్ చేయొచ్చు, కొన్ని దగ్గరలో బెల్ట్లు వేయడం, అలానే ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా పైన వేయడానికి, స్లాబ్ వేసుకోవడానికి కూడా వీలుగా కొంతమంది పిల్లర్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. సో ఇక్కడ మేము ఆ విధంగా ప్లాన్ చేయాలన్నమాట. ఓకేనండి. అలానే మీ ఏరియాలో అంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే కడదాం అనుకుంటున్నారో ఈ విధంగా అక్కడ రేట్లు కూడా మారొచ్చండి. మెటీరియల్ కాస్ట్ అంతా కూడా ఇంతే బడ్జెట్ అవ్వాలని అయితే లేదు, కానీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఇంతవరకు ఖర్చు అవ్వచ్చు, ఇంత కూడా అవ్వచ్చు అని. ఓకేనా. సో ఈ వీడియోస్ అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడ్డాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. సో ఓవరాల్గా దీనికి అయిన ఖర్చు నేను చెప్పడం జరిగింది. అలానే ఇది సెలూన్ షాప్ కదా, ఈ షాపుకి సంబంధించి కొన్ని చైర్స్ కానీ, ఏసీ, టీవీ, హోమ్ థియేటరు ఇవన్నీ కాదండి. ఓన్లీ షాప్ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసినంత వరకు అయిన బడ్జెట్ మాత్రమే 4,400,000 రూపాయలు నేను చెప్పడం జరిగింది. ఓకేనండి. సో అలానే ఈ వర్క్కి సంబంధించి అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే స్టార్టింగ్ వీడియోస్ కూడా చూడండి, అవి మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా సరే, లేదంటే ఈ విధంగా షాప్ కట్టాలనుకున్నా సరే ఎంతో కొంత వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతాయండి. ఓకేనా. సో ఇక్కడ మాకు ఫైనల్ అయిపోయింది. ఇంకా బయట అయితే గచ్ చేస్తున్నాం. ఆ రోజు ఏసీ బిగించడానికి కూడా వచ్చారు. సో మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఈ గచ్ చేసినంత వరకు మాకు అయిన కూలీలు 50,000 రూపాయలు అయితే అయ్యాయండి. ఓన్లీ తాపి పనికి సంబంధించి అంటే పునాది గుమ్ములు తవ్వి పునాది కట్టిందంతా సపరేట్ అండి, లేబర్ అది. సో పునాది కట్టిన తర్వాత నుంచి లోపల మట్టి ఫిల్లింగ్ చేసుకొని మెటల్ వేసుకొని అక్కడ నుంచి మేము మొదలు పెట్టామన్నమాట. సో ఇప్పటి వరకు మాకు మొత్తం ఓవరాల్గా కలిపి అయిన ఖర్చు 4,400,000 రూపాయలు. ఓకేనండి. సో షాప్ వర్క్ అంతా ఎలా అనిపించింది, మీ ఏరియాలో ఈ విధంగా షాప్ కట్టాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, లేదంటే మీకేమైనా చిన్న చిన్న సలహాలు అన్న ఇది ఇక్కడ బడ్జెట్ తగ్గించుకోవచ్చు అన్న, లేదంటే ఈ విధంగా మనం వర్క్ చేసినట్లయితే కొంచెం బడ్జెట్ తగ్గుతుంది అని ఏమైనా మీకు సలహాలు ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా మన వీడియోస్ చూసి కట్టించాలనుకుంటున్నా, లేదంటే ఎవరైనా షాప్ వర్క్ చేయించినా వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడతాయండి. సో బడ్జెట్ సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ రోజుల్లో. సో ఆ విధంగా అనమాట. సో మేము ఇక్కడ ఎంతవరకు సేవ్ చేయగలిగాము, ఎంతవరకు కూడా దగ్గరుండి పని చేయించగలిగాం అనేది వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే అయిపోయింది. మా వర్క్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు బయట కట్ చేయడం కానీ అంతా కూడా. సో ఇక్కడ మీరు చూసారు కదా, వేణు హెయిర్ సెలూన్, హెయిర్ స్టైల్స్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ అనమాట. బొబ్బిలి రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర ఉంటుందండి. గుంటూరు టిఫిన్స్ ఎదురుగానే ఉంటుంది, అంటే పంజాబ్ బ్యాంక్ ఎదురుగా ఉంటుంది షాప్ అనేది. సో ఎవరైనా విజిట్ చేయాలంటే చేయొచ్చు. చూడండి ఒకసారి, సెలూన్ షాప్ ఇది. సో రైల్వే స్టేషన్ రోడ్లో. సో ఓవరాల్గా ఫైనల్ అవుట్పుట్ మరుసటి రోజు అనమాట ఇది. గచ్చంతా వాటరింగ్ అయిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి చేయలేదన్నమాట. అంటే వాష్ బేసిన్ బిగించాలనుకున్నాం, అవన్నీ చిన్న చిన్న ఉన్నాయి. సో ఓపెనింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ ఒకటికొకటిగా చేద్దామని చెప్పేసి ఉంచామన్నమాట. అలానే మేము స్టార్టింగ్ ఈ పెయింటింగ్ కాదండి, స్టిక్కరింగ్ అనుకున్నాము, వాల్ స్టిక్కరింగ్. కానీ వాల్ స్టిక్కరింగ్ కూడా పుట్టి పెట్టుకొని అంటిస్తేనే బాగుంటుందన్న అన్నారు. సో అక్కడికే బడ్జెట్ మాకు సరిపోయిందనమాట. ఇంకా ఓవర్ బడ్జెట్ అయిపోద్ది, ఇంక వద్దులే అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయామన్నమాట. ఈ విధంగా కలర్తో అడ్జస్ట్ అయ్యాము. మీకు కొంచెం ఇంకా కూడా డబ్బులు ఉన్నట్లయితే వాల్ స్టిక్కరింగ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి.
వాల్ స్టిక్కరింగ్ మాకు 15,000 రూపాయల వరకు ఖర్చు అవుద్ది అన్నారనమాట. సో ఒక 6 నెలలో 1 ఇయర్ పోయిన తర్వాత మళ్ళీ కావాలంటే వాల్ స్టిక్కరింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఉంచేసామన్నమాట. సో ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇచ్చాము, పైప్ అన్నీ కూడా. సో అదేవిధంగా ఎమర్జెన్సీగా యూరిన్ గట్ట వెళ్ళాలన్నా సరే దానికి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. ఆ 2 పాయింట్లు ఉన్నాయి. సో బిగించలేదన్నమాట అంతేనే. సో ఫైనల్గా అయితే ఇది అవుట్పుట్. ఓకేనండి. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. అంటే స్టార్టింగ్ పునాది రాయి దగ్గర నుంచి లాస్ట్లో మనం ఆన్ చేస్తున్న స్విచ్ వరకు కూడా చెప్పడం జరిగింది. ఫ్యాన్లు కానీ అదేవిధంగా లైట్లు మొత్తం కలిపే చెప్పానండి. ఫ్యాన్స్ అదేవిధంగా ఏసీ, ఈ చైర్స్కి సంబంధించి నేను చెప్పలేదన్నమాట. ఓకేనండి. సో మిగతా బడ్జెట్ అంతా కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో అయితే. సో ఇక్కడ మీరు చూడవచ్చు ప్రొఫైల్ లైట్లు, ప్లగ్స్ అన్నీ కూడా స్విచ్లు అవి. అలానే ఈ వర్క్ చేసింది కూడా అందరం తెలిసిన అంటే ఫ్రెండ్సేనండి. ఎలక్ట్రికల్ అన్న వాడి ఫ్రెండేని, నేను ఒక రకంగా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి నేను ఫ్రెండ్లండి. అదేవిధంగా పెయింటింగ్ మా తరపునే చేయించామంటే మాకు తెలిసిన వాళ్ళే చేశారు. అలానే ఫాల్ సీలింగ్ మా ఫ్రెండే చేశాడు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అంటే మొత్తం టీం అంతా కూడా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అడ్జస్ట్ చేసుకోగలిగాము. ఇది ఇలా చేస్తే బాగుంది అనగలగమంట. సో ఇలా చేస్తే బాగుంటుందని చేసామన్నమాట. సో ఫైనల్ డే ఓపెనింగ్ 25 ఇయర్స్గా కంటున్న కళ అనమాట ఈ షాప్ అనేది. సో ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకేనా. సో ఓపెనింగ్ అయితే అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఇలా డ్రీమ్స్ ఉన్నట్లయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, బాయ్ బాయ్.